హలో అందరికీ. మంచి డెలీషియస్ స్వీట్ చూపిస్తాను రండి. ఆల్రెడీ ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసిన తర్వాత మీకే అర్థమైపోయి ఉండాలి నేను ఏ స్వీట్ చేస్తున్నానో. ఇంకొక పెనం తీసుకుని దాంట్లో హాఫ్ లీటర్ క్రీమీ మిల్క్ పాలను వేసుకున్నాను. కొంచెం పాలేమో సపరేట్గా తీసి పక్కన పెట్టుకున్నాను అనమాట కస్టర్డ్ పౌడర్ కలపడానికి. నెక్స్ట్ బ్రెడ్ సైజెస్ తీసుకున్నాను. ఇంకో పెనం పెట్టి మన ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ గీ తీసుకున్నాను అనమాట. ఇంకా గీ అంతా పెనం మీద వేసి కొంచెం మంచిగా మెల్ట్ అయిన తర్వాత మనం రోస్ట్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఆయిల్ కూడా వాడొచ్చు, కానీ డీప్ ఫ్రై చేస్తారు. కానీ ఏంటంటే డీప్ ఫ్రై వల్ల ఎక్కువ క్వాంటిటీ ఆఫ్ ఆయిల్ వేస్ట్. నెక్స్ట్ ఏంటంటే అంత ఆయిల్ ఫుడ్ వేస్ట్ అని చెప్పేసి నేను గీలో కొంచెం రోస్ట్ చేసేసి మాత్రమే ఈ స్వీట్ అనేది చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ అదిగోండి అలా బ్లెండ్ చేసేసి అన్నీ వేసేసిన తర్వాత మంచిగా అవి రోస్ట్ అయ్యేంతవరకు చూద్దాము. ఇంకా అలా రోస్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి కొంచెం గీ కూడా మనం పైన అప్లై చేసేసుకుందాం. అంతలోపై పక్కన పాలు కూడా మంచిగా మరుగుతున్నాయి. ఇంకా అంతలోపు ఇవి కూడా రోస్ట్ అయిపోయినాయి మంచిగా. ఇంకా రోస్ట్ అయిపోయిన పీసెస్ కూడా పక్కన తీసి పెట్టేసుకుందాం. ఇంకా అంతలో పాలు కూడా మంచిగా మరిగిపోయినాయి కాబట్టి మనము షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. మన స్వీట్నెస్ని బట్టి షుగర్ ఎన్ని స్పూన్స్ ఆఫ్ షుగర్ వేసుకోవాలో తెలుస్తుంది. మ్యాక్సిమం అయితే ఒక 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ అనేది యాడ్ చేసుకోవాలి స్వీట్నెస్ గురించి. ఎందుకంటే మనం ఏమి క్రీమ్స్ అలాంటివి యాడ్ చేయట్లేదు కాబట్టి షుగర్ లెవెల్స్ పెంచడానికి ఓన్లీ షుగర్ అనేది మనం యాడ్ చేస్తున్నాము. నెక్స్ట్ కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ కూడా ఉంది కాబట్టి అది బాగా వేసేసి అదేంటంటే మనం ఇంకా నాన్ స్టాప్ దాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. ఇంకా అది స్లిమ్లో పెట్టేసుకుని ఇంకా అది బాగా కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అవి అక్యుములేట్ అయిపోయి చిన్న చిన్న బాల్స్గా తయారైపోతుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఎక్కువ అలా కలుపుతూ ఉండాలి. కన్సిస్టెన్సీ అంతా ఎలా అవుతుందంటే చాలా కొంచెం దగ్గరగా అలా అయిపోద్ది అనమాట. అలా వచ్చేంత వరకు దాన్ని బాగా కలుపుతూనే ఉండాలి. అసలు రెస్ట్ లేకుండా దాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. ఎప్పుడు గ్యాప్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే అక్యూములేట్ అయిపోద్ది కాబట్టి గ్యాప్ అనేది లేకుండా మనం ఎక్కువ కలుపుతూనే ఉండాలి. ఇంకా ఆల్రెడీ మన బ్లడ్ సైజెస్ కూడా రోస్ట్ అయిపోయి ఉన్నాయి కాబట్టి ఇది కూడా అయిపోయింది కాబట్టి బ్లడ్ సైజెస్ అన్ని పెట్టేసుకొని ఇంక మనం రెడీ చేసుకున్న క్రీమ్ ఉంది కదా దాన్ని కూడా అలా వేసేసుకోవాలి. నేను ఏంటంటే అంత థిక్ కన్సిస్టెన్సీ రానివ్వలేదు. ఎందుకంటే అది ఫ్రీజర్లో పెట్టిన తర్వాత అది మన కూల్ అట్మాస్ఫియర్లో మంచిగా దాన్ని ఏమంటారు థిక్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇంకా అందుకని చెప్పేసి నేను కొంచెం అంత థిక్నెస్ లేకుండానే కొంచెం మంచిగా పలుచగా ఉన్నప్పుడే దించేసుకున్నాను అనమాట. ఇంకా అలా పైన మొత్తం వేసేసుకుంటే అదంతా అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఇవి ఏంటంటే మన హోమ్ మేడ్లో మన ఇంటి దగ్గర ఉండే దాంట్లోనే మనకు తెలిసిన అట్లా బ్రెడ్ తోటి మిల్క్ తోటి షుగర్ కస్టర్డ్ పౌడర్ తోటి చేసేసాను. నేను ఎక్స్పెషల్లీ దీంట్లో ఇంకేం క్రీమ్స్ ఏమి వాడలేదు. ఇంకా గీతో యూస్ చేసానేమో అసలు స్మెల్ కూడా భలే వస్తుందన్నమాట. నిజంగా అసలు డెలీషియస్గా అనిపించింది స్వీట్. నిజంగా సూపర్ అంటే సూపర్ ఉంది. నేను తక్కువ ప్రొడక్ట్స్ తోటే ఇది మంచిగా డెలీషియస్గా రావడం నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా మిగతా క్రీమ్ కూడా దానిపైన వేసేద్దాం. మొత్తం అదంతా స్ప్రెడ్ చేసేస్తే మంచిగా అవి పీల్ చేసుకుని మంచి టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం ఫ్రీజర్లో పెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది ఇంకా డబల్ అవుతుంది. ఇంత చేసిన తర్వాత గార్నిష్కి లేకపోతే ఎలా అండి, ఖచ్చితంగా గార్నిష్ చేయాలి కదా. అందుకని చెప్పేసి నేను మళ్ళీ గార్నిష్లోకి ఏం వేస్తానంటే కొంచెం మళ్ళీ గీ వేసి ఇంకా నా దగ్గర ఉన్న బాదం తీసుకొని బాదం కూడా చిన్న చిన్న స్లైసెస్ కింద కట్ చేసి పెట్టేసుకుని ఇంకా దాన్ని కూడా వేసేసి మంచిగా డ్రై రోస్ట్ చేసేసాను అనమాట. మంచిగా రోస్ట్ చేసేసి దానిపైన గార్నిష్ చేసేయడానికి ఇంకా డీప్ రోస్ట్ చేసేసాను. ఇంకా రోస్ట్ చేసేసినవన్నీ దానిపైన గార్నిష్ చేసాను అనమాట. అంత డెలీషియస్గా ఉందంటే నేను అసలు అది అయినట్టే తినేద్దాం అనిపించింది. కానీ ఏంటంటే ఫ్రీజర్లో పెట్టకుండా తింటే అంత టేస్ట్ అనిపించదేమో అని చెప్పేసి
మళ్ళీ ఫ్రీజర్‌లో పెట్టేసి 1 అవర్ ఇంక తర్వాత తిన్నాననమాట. అసలు లుక్ అయితే మాత్రం ఎంత టెంప్టింగ్‌గా ఉందంటే అబ్బబ్బబ్బా! ఆ మిల్క్ మేడ్‌తో